తొట్టిల్లు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించు యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా విజయనగరం నియోజకవర్గముకు సంబంధించి ప్రభుత్వ అధికారులు మరియు పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచిస్తూ పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాలో శాసనసభ్యురాలు పోస్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు మరియు పార్టీ కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. లాస్ట్ 1 వీక్ నుంచి ఒక వారం నుంచి ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరగాలని మనం అన్ని వర్గాల ప్రజల్ని కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం. అయితే దీంట్లో స్టూడెంట్స్ ఎక్కువ మంది ముందుకు వచ్చారు. రిజిస్ట్రేషన్స్ కూడా చాలా జరిగినాయి. స్టూడెంట్స్, స్పోర్ట్స్ వాళ్ళు, అలాగే మనకి మహిళలు కూడా చాలామంది ఈ రోజుల్లో వారి హెల్త్ బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఎప్పుడు ఇంతమంది మహిళలు ముందుకు రాలేదు. అయితే ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఉండాలని ఉద్దేశంతో ఇప్పుడు అధికారులు అలాగే మన ప్రజాప్రతినిధులు అందరు కూడా ఇది కోఆర్డినేటెడ్గా జరగాలనే ఉద్దేశం. అయితే వాళ్ళ నంబర్లు, ఫోన్ నంబర్లు మీకు, మీ నంబర్లు వాళ్ళకి, ఇవన్నీ ఎక్స్చేంజ్ చేసి ఎవరైతే బస్లో ఎక్కాలో అది ముఖ్యంగా వాళ్ళందరి నంబర్స్తో పాటు వాళ్ళు ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు. వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పటికీ వారి పేరు, నంబరు, బస్ నంబరు, అలాగే పాయింట్ ఎక్కడ ఎక్కాలో ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మనం చేసున్నాం. అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు సరిగ్గా చూసుకొని ఆ రోజు మీరు కరెక్ట్ టైంకి బస్ ఎక్కించాలని ఎక్సెల్ షీట్ కూడా మనం దాంట్లో పెడతాం. అయితే ఎవరు ఏ వార్డులో ఉన్నారో, ఎవరు ఏ పాయింట్లో ఎక్కించాలో, ఎంతమందిని ఎక్కించాలో మీరు ఇప్పుడే వెళ్ళి ఆ ఇల్లులు ఐడెంటిఫై చేసి మీరు రెడీగా పెట్టుకోవాలి. అవన్నీ కూడా మీరు రెడీ పెట్టుకొని 21st ఎర్లీ మార్నింగ్ మనం 2 o'clockకి అందరు లేచిపోవాలి. ఎలాగైతే మనం ఎలక్షన్కి ఓటింగ్ రోజు మనం అందరం లెగుస్తాం, ఆ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు పొద్దున్నే ఫోన్ చేస్తారు. వారి గొంతు వారు లెగిసినా లేకపోయినా, వారు ఫోన్ చేసినా ఫోన్ చేయకపోయినా వారి గొంతు మనకు వినిపించి ఆ రోజు మనం లెగిసిపోవాలన్నమాట. ఆ విధంగా మనం అందరం లెగిసి ఆ రోజు 3 o'clock వరకు అందరు బస్ దగ్గరికి వెళ్ళి అవుటర్ లిమిట్ 4 o'clockకి బయలుదేరాలి. ఇక్కడి నుంచి మన స్లాట్ భీమిలి బీచ్ దగ్గర ఇచ్చారు. అయితే ఇక్కడి నుంచి 1 hour కన్నా ఎక్కువ టైం పట్టదు. అయితే ఇక్కడ 4 o'clockకి బయలుదేరితే 5 o'clock అక్కడ ఉంటారు. 5:15 లోపల అందరూ మ్యాట్ మీద కూర్చోవాలి. అక్కడ ఒక మ్యాట్, ఒక వాటర్ బాటిల్, ఒక ORS ప్యాకెట్, యోగా టీషర్ట్ ఇస్తారు. అయితే వేసుకునే బట్టలు కూడా యోగా చేసే విధంగా కంఫర్టబుల్ బట్టలు ఉండాలి. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఒక గిన్నిస్ రికార్డ్ స్థాపించాలని గౌరవ ప్రధానమంత్రి గారు సూచనిస్తే ఆ సూచన మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు పెద్ద ఎత్తున యోగాని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, యోగా తాలూకు ప్రాముఖ్యతను, యోగా వల్ల ఆరోగ్యం ఏ రకంగా పెంపొందించాలని మన రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి ఒక యోగా మంత్రం పెట్టి యోగా డే, ప్రపంచ యోగా డే జూన్ 21వ తారీఖున పెద్ద పిలిపించి ప్రజలందరూ పార్టిసిపేట్ చేసి, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, అలాగే అధికారులు కానీ, గ్రామస్థాయి అధికారులు కానీ, మరి అలాగే కూటమి నాయకులు కానీ అందరినీ కూడా దీన్ని భాగస్వామ్యం చేస్తూ ఈరోజు ఈ సభ ఇంత పెద్దదిగా ఒక ప్లాన్గా వెళ్ళడానికి కార్యాచరణ చేసినటువంటి మా సోదరిమణి స్థానిక శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే విజయనగరంలో ఏదైతే ట్రెండ్ నడుస్తుందో అది జిల్లా మొత్తం ట్రెండ్ అవుతుంది. ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? గత ఎలక్షన్లో ఎవరు ఊహించినటువంటి మెజారిటీ విజయనగరంలో వచ్చింది. ఆ పాజిటివ్ వైబే జిల్లా అంతా కూడా వచ్చింది. మరి అలాగే రేపు యోగాని మీరు ఎంత బాగా అడాప్ట్ చేసుకొని ఇక్కడ కార్పొరేషన్ అవ్వచ్చు, అలాగే
మన మండలం అవ్వచ్చు, ఎంత బాగా మీరు పబ్లిక్లో తీసుకెళ్తారో అంత బాగా జిల్లా అంతా కూడా దాని పాజిటివ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి మనుషులు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. మరి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీరు ఎంత బాగా యోగాని ప్రమోట్ చేశారో, ఎంత బాగా పబ్లిక్లో తీసుకెళ్లారో అధికారులు, అంతే స్ట్రాంగ్గా మెసేజ్ గ్రామీణ ప్రాంతంలో కూడా వెళ్తుంది. సో కనుక ముఖ్యంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గారికి, అలాగే మరి ఇక్కడ ఎలాగ నిర్వహించబడుతుంది, ఏ రకంగా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా, పబ్లిక్ని ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు అనే దాన్ని విశ్లేషించడానికి మనకి మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ అలాగే చేనేత మంత్రివర్యులు సవితమ్మ గారు ఒక ముఖ్య అతిథిగా రావడం కూడా చాలా శుభసూచకం. ఎందుకంటే నిన్నగాక మొన్న మహానాడు అనే కేంద్రం ఆవిడ ఇన్ఛార్జ్ వహిస్తున్నటువంటి జిల్లాలో మహానాడు అనే ఒక సక్సెస్ఫుల్ పెద్ద ప్రోగ్రామ్ని ఆవిడ ఆర్గనైజ్ చేసి ఒక మంచి మెసేజ్ పబ్లిక్లో ఇవ్వడం జరిగింది. ఆవిడ ఈరోజు మన జిల్లాలో వచ్చి ఇక్కడ పర్యవేక్షించి ఖచ్చితంగా అన్నీ కూడా చెక్ చేసుకుంటున్నారా లేదా, అన్ని రకాలుగా సౌకర్యాలు ప్లాన్ చేసుకుంటున్నారా లేదా అనేది విశ్లేషించి ఈరోజు రావడం కూడా ఖచ్చితంగా ఒక ఆనందమైన విషయం అనేది కూడా తెలియజేసుకుంటూ, మరి అలాగే మన ఎంపీ గారు నాగార్జున గారు, మరి కమిషనర్ గారు, ఎంపీడీఓ గారు, మరి అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా చిత్తశుద్ధితో పనిచేస్తే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తుంది. అదే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎందుకు చెప్పారో, దేనికోసం చెప్పారో అనేది పక్కన పెడితే ఖచ్చితంగా యోగా అనేది ప్రతి ఒక్కరి లైఫ్ కూడా మార్చే అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది అనారోగ్యంతో 40 సంవత్సరాలకి బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి. వాళ్ళ తాలూకు బాడీ ఎలా రియాక్ట్ అవుతున్న సంగతి కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే బిజీ లైఫ్, ఉద్యోగం మీదకి వెళ్ళడం, పనిచేయడం తప్పించి నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఆరోగ్యంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి అనేది గమనించడానికి కూడా మన దగ్గర టైం లేదు. మీరు చాలామంది నేను యోగా చేస్తాను, నాకు యోగాలో అసలు నా బాడీలో ఏముంది అంటే ఎలాంటి ఫిట్నెస్ ఉంది, నా లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి, నా డైజెషన్ ఎలా ఉంది అనేది తెలియాలంటే ఖచ్చితంగా బాడీ సైన్స్ అనేది అర్థం చేసుకోవాలి. సో యోగా తాలూకు ప్రాముఖ్యత అనేది ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ 4 రోజుల పాటు కొంచెం తెలుసుకోగలిగారు అనేది, ప్లస్ మీ కుటుంబ సభ్యులు కూడా తెలుసుకోగలిగారు అనేది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మీరు చూసుకుంటే ఈ సంవత్సర కాలంలో హ్యూమన్ ఎసెట్స్ అంటున్నారు, అంటే మానవ ఆస్తులు. ఈరోజు ప్రజలే రాష్ట్రానికి ఆస్తి. ఎంతమంది చదువుకొని ఎంతమంది ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారో, ఆరోగ్యంగా ఫైనాన్షియల్గా రెండుగా సెటిల్ అవుతారో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తి కింద లెక్క. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది మన కుటుంబ సభ్యులు చదువుకున్నారు, బయట దేశాలకు వెళ్ళారు, లేకపోతే ఇక్కడ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళారు, మరి ఇవన్నీ స్పోర్ట్స్ మెన్స్ అయ్యారు, అలాగే మంచి భవిష్యత్తు కలిగినటువంటి అయ్యారు. అవన్నీ కూడా ఏ రకంగా కారణం అంటే ఖచ్చితంగా ఒక మంచి వరవడి ఆ కుటుంబం తీసుకుంది కాబట్టి ఒక మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళారని ఒక ఆలోచన. సో కనుక కూడా మీరు అందరూ కూడా యోగాని రేపు ఈవెంట్ సక్సెస్ చేయగలిగితే పబ్లిక్ ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు గౌరవ ముఖ్యమంత్రి వారి తాలూకా ఆలోచన చూస్తే ఇటు అధికారులని అంటే ప్రజాప్రతినిధులు కూడా మమేకం చేస్తున్నారు. అధికారులు మీరు అన్ని సిస్టమ్ రన్ చేస్తే ప్రజాప్రతినిధులు మోటివేట్ చేస్తారు. ఈ రెండు కూడా జత కలిపి బాగా తీసుకెళ్ళగలిగితే రాష్ట్రం తాలూకా అభివృద్ధి బాగుంటుంది. సో దానికి రేపు జరగబోతున్నటువంటి యోగా ఒక మంచి సందేశం ఇస్తుందని మీ అందరూ కూడా భావిస్తూ, మరి ఈ ఈవెంట్ని కూడా గత 4 రోజులుగా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అలాగే సచివాలయం స్టాఫ్ కానీ అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకొని మంచి సక్సెస్ చేకూర్చి రేపు జరగబోతున్నటువంటి ఈవెంట్ని కూడా మరింత సక్సెస్ చేకూర్చే విధానం కూడా మీరు అందరూ కూడా చేకూర్చాలని అందరూ కూడా మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఎంతో చరిత్ర కలిగిన కుటుంబం, మాకందరికీ స్ఫూర్తి. మరి విజయనగరం అంటేనే గుర్తొచ్చే సీనియర్ నాయకులు మా నాన్నగారు కూడా
పెద్దలు అశోక్ గజపతి రాజు గారితో మంత్రిగా పనిచేశారు. మరి వారి కుమార్తె అతిథి గారితో కూడా మేమందరం కలిసి జర్నీ చేయడం. మరి మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఏం తీసుకొచ్చినా ఒక ఫైల్ తీసుకొస్తారు. మా నియోజకవర్గానికి స్కూల్ కావాలి, మా నియోజకవర్గానికి ఫండ్స్ కావాలని చాలాసార్లు సెక్రటరియట్లో చూశాను, అసెంబ్లీలో చూశాను. ఎప్పుడు చూసినా ఏదో ఫైల్ అంటే ఆ కుటుంబానికే ఉంది ఆ బ్లడ్ ప్రజా సేవ చేయాలని. మరి స్థానిక శాసనసభ్యులు మా సోదరి అతిథి గారికి, అదేవిధంగా మా సహచర మంత్రులు, మరి యువకుడు, విద్యావంతుడు, క్యాబినెట్లోనే మంచి, ఎందుకంటే పవర్ఫుల్ మంత్రి, ఎందుకంటే మన అందరికీ నియోజకవర్గాల్లో పెన్షన్ ఇచ్చే నాయకుడు. మరి కొండపల్లి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మా సోదరులు పార్లమెంట్లో బీసీల గళం ఇప్పి ఈ పార్లమెంట్ పరిధిలోనే కాదు అందరికీ ఒక మోటివేషన్. మాకు అడగగానే మొట్టమొదట ఎంపీ అన్న బీసీ హాస్టల్స్ రెనోవేషన్ చేయాలి, మీ దాంట్లో మాకు కొంచెం ఎంపీ ఫండ్స్ ఇవ్వండి అని అంటేనే మొట్టమొదటి వ్యక్తి ఆలోచించకుండా మా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ₹1,00,00,000 నిధులు ఇచ్చిన మా సోదరుడు. అదేవిధంగా మరి అప్పలనాయుడు గారికి స్ఫూర్తిగా మిగతా ఎంపీలు కూడా, మరి కర్నూలు ఎంపీ కావచ్చు, ఇలా కొంతమంది ఎంపీలు వెంటనే అంటే వాళ్ళ పార్లమెంట్లో పరిధిలో ఉన్న బీసీ హాస్టల్స్ రెనోవేషన్ కోసం అడగగానే, అంటే అది స్పోర్టినెస్ ఉండాలి కదా. మరి మన అప్పలనాయుడు గారికి, మరి అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి, మరి నాగార్జున గారికి, మరి అధికారులకు, మరి ఇక్కడ విచ్చేసిన ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులకు, ఎన్డీఏ కూటమి నాయకులకు, మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటే, ఈ సాయంకాలం వేళ నిజంగా ఈ విజయనగరంలో యోగాంధ్ర కోసం నేను రావడం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ ప్రాంతంలోకి రావడం నేనైతే ఫస్ట్ టైం, ఏదో వైజాగ్ వస్తాం, వైజాగ్ నుంచి అటు వెళ్ళిపోతాం, కానీ మరి పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు మీకందరికీ, అందరికీ ఒక గొప్ప అవకాశం వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మహానాడు చేయడం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మాత్రమే చేసుకోగలిగాం. అదే 5 లక్షల మందితో మేము సక్సెస్ చేశాం. మరి ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా ప్రజలందరికీ కోసం, శ్రేయస్సు కోసం, ప్రజల ఆరోగ్యం కోసం చేసే యోగాంధ్ర మనం అందరం విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిదే ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు విజనరీ అని మనకు తెలుసు. మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అని నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం. ఇతర రాష్ట్రాలు మనల్ని చూసి జెల్సీ పడుతున్నాయి. ఇక్కడున్న నాయకులు చిల్లర రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నాయన్న విషయం మీకు అందరికీ తెలుసు. కానీ ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఒక పక్క పల్లె పండుగ, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క పరిశ్రమలు, మరి విశాఖ జోన్, విశాఖ రైల్వే జోన్, విశాఖ హుక్కు, ఒక పక్క రాయలసీమలో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఈరోజు అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనసులు తెలిసిన వ్యక్తి, పరిస్థితులు తెలిసిన వ్యక్తి కాబట్టే ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ, సంక్షేమ పథకాలు సృష్టిస్తూ, మరి ఒక పక్క సంపద సృష్టిస్తూ, ఒక పక్క పర్యావరణాన్ని కాపాడుతూ, మరి యావత్తు ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. మొన్నటి రోజునే మనం పర్యావరణం బాగుండాలి, కరోనాలో ఆక్సిజన్ లేక ఇబ్బంది పడ్డాం, భావితరాల భవిష్యత్తు బాగుండాలని 1,00,00,000 మొక్కలు నాటి దాని పర్యావరణకు జియో ట్యాగింగ్ కూడా పెట్టిన వ్యక్తి, విజనరీ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. మరి మనకెందుకులే యోగా డే అని కూడా అనుకోవచ్చు. ఆయనకి యోగా చేస్తే యోగా విలువ తెలిసిన వ్యక్తి, 75 సంవత్సరాల యువకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో ఎన్ని ప్రెజర్స్ వచ్చాయి, ఎన్ని అవమానాలు వచ్చాయి, అన్నిటినీ తట్టుకోగలిగారంటే ఆయన యోగి అనేవాళ్ళు. ఒక పక్క ఏదైతే నరేంద్ర మోడీ గారు యోగాకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, మరి ఇక్కడ మన ముఖ్యమంత్రి కూడా యోగా విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి ఇది ప్రజలందరూ
తెలుసుకోవాలి, యోగా చేయాలి. యోగా చేస్తానే మనలో ఉన్న ప్రెషర్ తగ్గుతుంది, మనం ఆరోగ్యంగా ఉండగలం. యోగా చేయడం వల్ల సొసైటీ కూడా బాగుపడుతుంది. కొంతమంది ఎవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడంలా. గత 5 సంవత్సరాల్లో యోగా అంటే తెలీదు, పరిశ్రమలు అంటే తెలీదు, ఒక పక్క పర్యావరణం అంటే తెలీదు, అభివృద్ధి అంటే తెలీదు, రంగులు మార్చుకోవడం, దోచుకోవడం, దాచుకోవడమే జరిగిపోయిందని కూడా తెలుసు. ఇప్పుడు కూడా సేవ రాజకీయాలు చేస్తుంటారు వాళ్ళ ఉనికి కోసం. కానీ మన ముఖ్యమంత్రి విజనరీ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఒక్క పిలుపుకు, నరేంద్ర మోడీ గారి పిలుపుకు, మన చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఖచ్చితంగా మనం గిన్నీస్ రికార్డుకి ఎక్కుతున్నాం. కాబట్టి ఇది అందరూ బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే యోగా పుట్టిందే మన భారతదేశంలో 5,000 సంవత్సరాల కిందటే యోగా పుట్టిందన్న విషయం మళ్ళా మన చరిత్ర మనం తిరగరాస్తాం. ఎందుకంటే 2014లో ఐక్యరాజ్య సమితిలో మన నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు ప్రస్తావించిన తర్వాతే 2015లో యోగా ఇంటర్నేషనల్ యోగా డే అని మనం ఆ రోజు నుంచి మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ గొప్ప అవకాశం మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ప్రపంచమంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పిలిచిన తర్వాత, నరేంద్ర మోడీ గారు పిలిచిన తర్వాత మిగతా రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఏంటప్ప చంద్రబాబు నాయుడు గారు పిఎం గారిని పిలవగానే ఒప్పేస్తున్నారు, మనం ఎందుకు ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నామని బాధపడుతున్నారు, కుశుద్ధులు కూడా చేస్తున్నారు. కానీ మన నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు. మన ఆంధ్ర అంటే ఏంటి, మన చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి అనేది మనం నిరూపించుకోవాల్సిన బాధ్యత మనందరిదే ఉంది. మన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే ఉంది. కాబట్టి ఏదైతే మన 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు యోగా డే ప్రిపేర్ చేసిన రోజు నుంచి మనం కూడా యోగా చేస్తున్నాం. మేము కూడా యోగా చేసేవాళ్ళం కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర యోగా చేయాలి కదా. 10 రోజుల నుంచి యోగా చేస్తుంటే అప్పుడే మా బాడీలో కొంచెం స్ట్రెంథనింగ్ అయింది, విల్లింగ్ అంటే పేషెన్స్ పెరిగింది. లేకపోతే ఊరికే అరిసేదాన్ని. ఆ ధ్యానం చేయటంతో కొంచెం నాకు కూడా ఈ 10 రోజుల నుంచి కొంచెం పేషెన్స్ పెరిగింది. కాబట్టి ఈ రోజు 21తోనే యోగా అయిపోవద్దనుకోవద్దండి. కంటిన్యూస్గా మనం యోగా చేయాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. లేదంటే చీటికి మాటికి ట్యాబ్లెట్లు వేసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాం, హాస్పిటల్ ఆ మందులు వాడడం కూడా మన బాడీ స్లోగా ఆర్గాన్స్ అన్ని దెబ్బతింటాయి. దయచేసి అందరూ యోగా చేయాలి. ముఖ్యంగా మా లేడీస్, అమ్మ ఇంటి మీద ఎంత పని ఉంటుందో, పిల్లల మీద ఎంత బాధ్యత ఉంటుందో, భర్త మీద ఎంత బాధ్యత ఉంటుందో, మన మీద మనకు కూడా బాధ్యత ఉండాలి. మీరు కూడా అందరూ యోగా చేయాలి. మనకే సమస్యలు ఎక్కువ వస్తాయి. ఒక వయసు వచ్చిన తర్వాత మనకే సమస్యలు ఎక్కువ వస్తాయి. దయచేసి మీరు మీ కుటుంబంతో ఎంత కోసం ఆలోచిస్తారో, ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ యోగా చేయాలి, తెలుసుకోవాలి. మన చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నది ఒకటే, విజన్ 2037 భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా అన్ని రంగాల్లోనూ ఉండాలి. పారిశ్రామికంగా కాదు, హెల్త్ పరంగా కూడా మనం నంబర్ 1గా ఉండాలన్నదే మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కాబట్టి ప్రపంచం అంతా మనల్ని చూస్తుంది. మా సోదరు ఎలాగో ఈజీగా 10,000 అన్నారు, కానీ 10,000 కాదు, ఖచ్చితంగా 20,000 అయినా మీలో ఉన్న యూనిటీ బట్టి, మీలో మీ కమిషనర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా 20,000 అయినా చేయగలరు. కాబట్టి అందరూ దీన్ని బాధ్యతగా తీసుకొని మన యోగాంధ్ర డేని సక్సెస్ఫుల్గా విజయవంతం చేయాలని కోరుకుంటూ, నాకు అవకాశం కల్పించిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్.